హలో. ఇది నా మొబైల్ స్క్రీన్ అండి. సో, ఇప్పుడు మనం కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇమేజ్ అనమాట. సో, ఇప్పుడు ఇమేజ్ మనం ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. చాలా ఉంది. గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన కానీ ఇమేజ్ కూడా ఎలా ఉండాలంటే ఏదన్నా కార్టూన్ అన్నా లేకపోతే ఏదైనా ఒక హ్యూమన్ బాడీ ఏదన్నా ఒకటి సంథింగ్ మనిషి రూపంలో ఉండేదన్నా ఏదైనా మీకు నచ్చినది తీసుకొని దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్గా ఒక క్యాట్ బొమ్మని తీసుకొచ్చి మీకు చూపిస్తాను. నేను అది వచ్చేసి పింట్రెస్ట్లో డౌన్లోడ్ చేశాను అనమాట. సో విల్ గో ఫర్ పింట్రెస్ట్ అండి. పింట్రెస్ట్లో ఆల్రెడీ నేను సెర్చ్ చేశాను, చూపిస్తాను మీకు. ఫన్నీ అనిమల్ ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ చేయగానే ఇక్కడ వస్తుంది క్యూట్ క్యాట్. ఇందులో అన్నీ ఉంటాయి అన్నమాట. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో నేను ఇది సెలెక్ట్ చేశాను. ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. ఇది డౌన్లోడ్కి ఇక్కడికి వెళ్ళేసి క్లిక్ ఆన్ డౌన్లోడ్ ఇమేజ్ ఉంది కదా, అది క్లిక్ చేయాలన్నమాట. చూపిస్తాను మీకు. ఇదే ఇది డౌన్లోడ్ ఇమేజ్. ఓకే, అది క్లిక్ చేసినారనుకో, క్లిక్ చేసిన తర్వాత అది మా ఆల్బమ్స్లో కనబడుతుంది మీరు. ఓకే, ఇది కనబడిన తర్వాత దీన్ని మనం తీసుకెళ్లాల్సింది ఏంటి ఎక్కడికంటే పిక్స్వర్స్ అని ఒక యాప్ ఉంటుందంటే, పిక్స్వర్స్, ఇది క్లిక్ చేయండి. ఇందులో ఆల్రెడీ టెంప్లెట్స్ ఉంటాయి చాలా. మనం ఏది సెలెక్ట్ చేస్తే అది మంచిగా అవుతుంది. ఇప్పుడు మనము ఆ పిల్లి బొమ్మని తీసుకొచ్చి ఇక్కడ బాబు కండలు చూపిస్తున్నాడు కదా, ఇది ఇది ఆ తీసుకొచ్చిన దానికి పొళ్ళు బాడీ గార్డ్ వచ్చేస్తుంది అనమాట. సో అట్లా అనమాట. ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో నేను క్యాట్ బొమ్మని ఒకటి, దీంట్లో ఒక టెంప్లెట్ చాలా బాగుంటుందండి. ఇది ఇది అనమాట. ఇది సెలెక్ట్ చేసుకుంటే మనకి వైరల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఇది మనం తీసుకుందాం. యూజ్ టెంప్లెట్ కొట్టేస్తాం. యూజ్ టెంప్లెట్ కొట్టేసి ఇది సెలెక్ట్ చేద్దాం. ఓకే, వేసేసి నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ టెంప్లెట్స్ కూడా చూస్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. మనం ఇదే కట్ క్రియేట్ అని ఉంది కదా, అది కొట్టేస్తే సరిపోతుంది. ఇట్లా క్రియేట్. తర్వాత మళ్ళీ ఇది క్రియేట్ కొట్టాలి. ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకసారి పైన వస్తుంది చూడండి మీకు. ఇక్కడ పైన మీకు కనిపిస్తుంది, ఈ ఏరియాలో కనబడుతుంది. ఇక్కడ 40 అని ఉంచడం అనేది అది కనిపించింది చూసారా. అయితే ఇక్కడ మనం వ్యూ మీద కొట్టాలి అన్నమాట. ఒక్క నిమిషం, అది వెళ్ళిపోయింది, నో ప్రాబ్లం. మనకి ఇక్కడ ఉంటుంది వ్యూ. అది అట్లా ఇక్కడ పైన ఏంటంటే డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్, డౌన్లోడ్ కొట్టేసామంటే అయిపోతుంది. డౌన్లోడ్ కొట్టిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ వాటర్ మార్క్ అని వస్తుంది. విత్ వాటర్ మార్కే తీసుకోండి, ఎందుకంటే నో వాటర్ మార్క్ అంతే మళ్ళీ డబ్బులు అడుగుతాడు. సో మనం ఫ్రీదే చూస్తున్నాం అన్నమాట. ఇది క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోయి ఇది క్యాన్సిల్ కొట్టేసేయండి, బ్యాక్ వెళ్ళిపోండి, హోమ్. ఇంకా దీంతో మన పని అయిపోయింది కాబట్టి ఇది క్లోజ్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళండి, దీనిలో కనబడుతుంది ఇప్పుడు. వీడియో రెడీ అయిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు వీడియో రెడీ అయింది కాబట్టి ఇక్కడ పైన
పిక్సెల్ అని కనబడుతుంది కదా, ఇది వాటర్ మార్క్. ఇది రిమూవ్ చేయాలి మనం. రిమూవ్ చేయాలంటే మనం పోవాల్సింది ఎక్కడికంటే ఒక ఏఐ ఉంటుందండి, వి మేక్ అని ఒకటి ఉంటుంది. ఇది దీంట్లోకి వెళ్ళి మనం వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవచ్చు. వస్తుందండి, ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు నేను చేసిన ఇవన్నీ అప్లోడ్ అని కొట్టండి. అప్లోడ్ ఏదైతే మీకు ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి డన్ అని కొట్టండి. ఇది ఆటోమేటిక్ అప్లోడ్ అవుతుంటుంది. అప్లోడ్ అయ్యి ఆ వాటర్ మార్క్ తీసేస్తుంది. మనం ఇట్లా కాకుండా కొంతమంది వాటర్ మార్క్ తీయకుండా పైన కాబట్టి క్రాప్ చేసే చాలా క్రాప్ చేసి కూడా చేసుకోవచ్చు. క్రాప్ చేసేంటే ఆ పైన అనేది కట్ అయిపోతుంది అనమాట. మనకి క్రాప్ వద్దు అని అనుకుంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే మనము ఇట్లా యాప్స్లలో వెబ్సైట్లలో ఏ దాంట్లో చేస్తుంటే కొంచెం క్లారిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అది కొంచెం వీడియో ఎన్హాన్స్ చేయించుకోవాలన్నమాట. మళ్ళీ మనం ఇప్పుడు ఇది అయిపోయింది. ఈ ఇంకోటి వచ్చేసి ఇది ఫ్రీ కాబట్టి మనకి 5 సెకండ్స్ వరకే డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం చేసింది కూడా 5 సెకండ్సే, ఇది కూడా 5 సెకండ్సే అనమాట. డౌన్లోడ్ ఇక్కడ కనిపిస్తుంది మీకు, డౌన్లోడ్ 5 సెకండ్స్ ప్రివ్యూ వీడియో ఫ్రీ. మనకి 5 సెకండ్స్ కంటే ఎక్కువ ఉందంటే డబ్బులు పెట్టి మనము పర్చేస్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనకు అది అవసరం లేదు కాబట్టి 5 సెకండ్స్ చాలు కాబట్టి మనం దాన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే మనకి పైన డౌన్లోడ్ అయిపోతుంది. ఇలాగ డౌన్లోడ్ అవుతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లోకి మనం ఇప్పుడు ఎన్హాన్స్ చేయాలి దీన్ని. ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, కనెక్షన్, ఇది ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి మనం. ఇక్కడ క్లిక్ చేస్తే ఇందులో ఏఐ టూల్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి దీంట్లో కూడా వీడియో ఎన్హాన్స్ క్వాలిటీ ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇట్లా వస్తుంది. ఇక్కడ మీరు అప్లోడ్ అని కొట్టాలి. అప్లోడ్ అని కొడితే మన దగ్గర ఫస్ట్ 2 ఉంటాయి ఇందులో, 5 సెకండ్స్ అని 4 సెకండ్స్. ఆటోమేటిక్ అది కొంచెం తగ్గిస్తుంది. సో మళ్ళీ మనకి లాస్ట్కి వచ్చేసరికి 5 సెకండ్స్ వస్తుంది మనకి. దీన్ని క్లిక్ చేసుకోండి. దీన్ని క్లిక్ చేసుకోండి సరిపోతుంది. ఇది క్లిక్ చేసుకొని డన్ అనుకుంటారు. ఇది ఏం చేస్తుంది అంటే మనకి క్లారిటీ పెంచుతుంది అన్నమాట. ఇది ప్రాసెస్ అవుతుందండి, కొంచెం టైం తీసుకుంటుంది, కానీ మనకి క్లారిటీ అయితే మంచిగా వస్తుంది. ఇది కూడా 5 సెకండ్స్ ఇస్తుంది అనమాట. ఓకే, దీన్ని మనం కొంచెం స్క్రాల్ డౌన్ చేసేసి కింద మీకు ఇంకా డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది ఇది. ఓకే, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ పైన డౌన్లోడ్ అవుతుంది, డౌన్లోడింగ్ ఫైల్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకి ఈ వెబ్సైట్తో పని లేదు కదా, మనం డైరెక్ట్గా మన గ్యాలరీకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసింది ఏంటి, ఇమేజ్ తర్వాత పిక్స్వర్స్లో కన్వర్ట్ చేసాం వీడియోని. దాని తర్వాత పిక్స్వర్స్ని వాటర్ మార్క్ రిమూవ్ చేసాం. దాని తర్వాత మళ్ళీ మనం క్లారిటీ అనేది పెంచినాం అంటే చూడండి, దీనికి క్లారిటీ పెరిగింది చూసారా. సో అదనమాట. సో ఇప్పుడు దీన్ని మనము యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాలి. అది యూట్యూబ్లో ఎట్లా అప్లోడ్ చేయాలో మీకు చూపిస్తాను. యూట్యూబ్
ఇది నా వెబ్, ఇది ఓకే. ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కదండి, అది అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి మేనేజ్ కొట్టండి. సెలెక్ట్, అది మన లాస్ట్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేసి ఇక్కడ మనకు క్రాప్ కూడా వచ్చింది ఆప్షన్, కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. పైన ఉంటుంది చూడండి, ఇది క్రాప్ చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే. కానీ అంత పర్ఫెక్ట్గా అవ్వదు, అది నేను చూసాను అది. సో అదే. సో తర్వాత నెక్స్ట్ అన్నమాట. కింద నెక్స్ట్ ఉంది కదండి, ఆ నెక్స్ట్. ఇక్కడ మీరు కావాలంటే మీరు ఫిల్టర్ పెట్టుకోవచ్చు, ఏమైనా కావాలనుకుంటే. ఈ ఫిల్టర్ అనమాట, అది ఫిల్టర్ కొడితే ఇందులో మీకు కావాల్సిన ఏదైనా ఫిల్టర్ ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. డిమ్గా ఇది అట్లా ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. నేను ఒరిజినలే పెట్టేస్తాను. ఓకే, ఇక్కడ వచ్చి నెక్స్ట్ కొట్టేయండి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ అప్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే అసలు ఏమి ఇవ్వకండి, మొత్తం అన్లిస్టెడ్. ఇక్కడ ఏమి ఇవ్వకండి, ఇది కూడా ఏమి ఇవ్వకండి, ఇది కూడా ఏమి ఇవ్వకండి, ఇది కూడా ఏమి ఇవ్వకండి, ఏది ఇవ్వకండి. ఓకే, ఇవ్వకుండా మీరు జస్ట్ అప్లోడ్ అని కొట్టేసేయండి. ఎప్పుడైనా అన్లిస్టెడ్ చేసుకొని మొత్తం అయిన తర్వాత, అప్లోడ్ అయిన తర్వాత దాన్ని ఎడిట్ చేసుకుంటే బెస్ట్ అండి. డౌన్లోడ్ అప్లోడ్ అవుతుంది, అప్లోడ్ కాగానే చూపిస్తాను. ఇది ప్యూర్ అప్లోడింగ్ వీడియోస్. చూడండి, ఇంతకుముందు క్యూట్ బేబీ టమ్మీ చేశాను అనమాట. చూడండి 7.2K వ్యూస్ వచ్చినాయి. అట్లా 1 by 1 చేస్తుంటే కొన్ని వస్తాయి, కొన్ని రావండి. ఇక అది మనం ఇచ్చే ట్యాగ్స్, మన టైటిల్, డిస్క్రిప్షన్, ఇవన్నీ దాన్ని బట్టి అది రియాక్ట్ అవుతుంది అన్నమాట. సో కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. మెయిన్ క్యాట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా మినిమం ఎంత లేకుండా 1K అయితే వస్తాయండి. చూడండి, మీకు కనిపిస్తుంది, ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి 1K, ఇదిగోండి 1K. క్యాట్ వీడియోస్ చూపిస్తాను మీకు. ఇంకా ఇదిగోండి 1K, ఇదిగోండి 16K. క్యాట్ వీడియోస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఓకే, సో ఇక్కడ రెడీ ఫర్ వాచ్ అని చూడండి, నాది అయిపోయింది రెడీ ఫర్ వాచ్. సో దీన్ని మనం క్లిక్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసుకోవాలి. ఇక్కడ 3 బటన్స్ ఉంది కదండి, సారీ 3 బటన్స్, అది క్లిక్ చేయండి. ఇక్కడ పోయి ఎడిట్ కొట్టండి, ఎడిట్. ఇక్కడ వచ్చేసేసి డిఫాల్ట్గా అది డేట్ వైజ్గా తీసుకుంటుంది. మనం ఇక్కడ క్యూట్ క్యాట్ స్పీజింగ్ అంటారు దీన్ని. అంటే స్పీజింగ్ అంటే ప్రెస్ చేయడం అనమాట. సో ఇక్కడ మనకు హ్యాష్ ట్యాగ్లు కూడా ఇచ్చుకుంటే బెస్ట్. క్యూట్ క్యాట్, ఫన్నీ, ఒక 3 వరకు ఇచ్చుకోండి. సేమ్ ఇదే సెలెక్ట్ అని కొట్టి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఇది కాపీ అవ్వలేనట్టుంది. ఓకే, సెలెక్ట్ ఆల్, కాపీ, ఇక్కడ ఆల్రెడీ వచ్చేసి పేస్ట్, అంతే. ఇంక ఇక్కడికి వచ్చేసి అన్లిస్టెడ్లోకి వెళ్ళి పబ్లిక్ పెట్టేయండి. సెలెక్ట్ ఆడియన్స్లో నో, ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. ఇంకంతే, ఏం చేంజెస్ చేయకండి. ఇక్కడ వచ్చేసి మీరు తమ్నేల్
ఒకటి చేంజ్ చేసుకోండి, కరెక్ట్గా ఉన్నది చూసుకోండి. ఇది క్లిక్ చేయండి, పెన్సిల్ ఐటమ్ క్లిక్ చేసి ఫస్ట్దే ఏదైతే మీది ఉందో ఫస్ట్ ఇమేజ్ ఇది బాగుంది, ఇది సెలెక్ట్ చేయండి. అంటే మనకి చేతులు ఏదో వస్తున్నట్టు తెలుస్తుంది. సో అట్లా ఉంటే కొంచెం జనాలకు అట్రాక్షన్ ఉంటుంది, దాన్ని బట్టి ఏదో అవుతున్నట్టు తెలుస్తుంది అన్నమాట. సో ఇట్లా మీరు అన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ కొట్టేసేసుకోండి. సేవ్ కొట్టేసుకొని ఒక్కసారి చూడండి. అంటే వన్ ఒక్కోసారి 1 అవర్ పడుతుంది, ఒక్కోసారి 5 అవర్స్ పడుతుంది ఆ వ్యూస్ రావడానికి. సో అది చూసుకుంటే సరిపోతుంది. ఇదండి మనకి ఇప్పుడు ఎట్లా అప్లోడ్ చేసామో ఇదండి ప్రాసెస్. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. సో నేను రెడీ ఫర్ దట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఇది అండి ఇవాళకి వీడియో. థ్యాంక్ యూ అండి, బాయ్.